హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు రాజారాజు 360. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక్క లైక్ ఇచ్చేసి వీడియో చూసేసేయండే. వీడియోలోకెళ్ళిపోతే ఈరోజు నా చిన్ననాటి జ్ఞాపకమైన మష్రూమ్స్ కర్రీ. ఏంటి చిన్ననాటి జ్ఞాపకం అనుకుంటున్నారా? ఈ మష్రూమ్స్ చూస్తే నా చిన్నప్పుడు జ్ఞాపకాలే గుర్తొస్తాయండి. ఎందుకు అంటే మా అమ్మ వాళ్ళు పొలం గట్లమ్మట లేదా పుట్టలుంటాయి కదండీ! అక్కడ పిడుగు పడంగానే కొంచెం నీళ్ళు జల్లితే మష్రూమ్స్ ఆటోమేటిక్‌గా అలా లెగిసేవండి. అవి తీసుకొచ్చి శుభ్రంగా క్లీన్ చేసి వాటిని కర్రీ వండితే మా అమ్మ వాళ్ళు నిజంగా ఆ కర్రీ తింటే చికెన్ కర్రీ కూడా సరిపోదండి. అంత బావుండేది. ఇప్పుడు ఆ పుట్టగొడుగులు ఎక్కడ దొరుకుతున్నాయండి? దొరికిన ఒక కట్టకొచ్చి 10 లేకపోతే 9 ఉంటున్నాయి. 700 లేకపోతే 6 అలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్ ఉంటుందండి. బహుశా అయి అసలు దొరకట్లేదు కూడా ఆ రేటుకి కొందామన్నా గూడా. కాబట్టి ఇంక వాటి గురించి మర్చిపోయి నేను ఈ మష్రూమ్స్‌కి అలవాటు పడ్డానండి. అవే ఈ కరెంట్ ద్వారా పండించే మష్రూమ్స్. ఇవి అప్పుడప్పుడు తెచ్చుకొని వండుకుంటూ ఉంటాను. ఈ కర్రీ ఈరోజు నా స్టైల్‌లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మనం ఈ మష్రూమ్స్‌కి పైన ఒక పొరలాగా వస్తుందండి. అది తీసేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో బ్యాక్టీరియా అనేది ఉంటుంది. అది శుభ్రంగా క్లీన్ చేసుకొని లోన ఒక నలుపు అనేది ఉంటది చూసారా? అలాగా ఆ నలుపు గూడా మొత్తం మనం క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకొని ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కోసుకోవాలండి. ఎందుకంటే అయి మగ్గితే మనకి చిన్నయి అయిపోతాయి కాబట్టి. అప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని, ఈ మష్రూమ్స్ ముక్కలన్నీ వేసేసి, దాంట్లో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసి, ఒకసారి కలుపుకొని ఒక 5-10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకు అంటే దీంట్లో ఉన్న బ్యాక్టీరియా గానీ, లేదంటే ఏమన్నా చెడు క్రిములేమన్నా ఉంటాయి కదండీ! అలాంటియేమన్నా ఉంటే కీటకాలు లాంటియి అలాంటియేమన్నా ఉంటే పోతాయన్నమాట. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 3 తీసుకొని, వాటిని సన్నగా ఇలా కోసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 3-4 పచ్చిమిర్చి కూడా చీలికల్లా కోసేసి పక్కన పెట్టుకోవాలి. ఒక్క టమాటా అది గూడా కోసుకోవాలండి. అది గూడా పక్కన పెట్టుకొని, ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని, దాంట్లో ఒక 5 జీడిపప్పులు వేసుకోవాలండి. అంటే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, దాంట్లో ఒక 5 జీడిపప్పు వేసుకొని, అది కొంచెం ఏగిన తర్వాత, ఇప్పుడు సన్నగా కోసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని, దగ్గరుండి ఒక 5-10 నిమిషాల పాటు వేయించుకుంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత ఒక 5-10 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే టమాటాలనేది తొందరగా మగ్గిపోతాయండి. చూడండి ఇలా మగ్గిపోయిన తర్వాత ఇదంతా గూడా ఒక పక్కకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ మసాలా దినుసులనేది వేసుకోవాలి. ధనియాలు, సోంపు, దాల్చిన చెక్క కొంచెం, అలాగే ఒక 2 యాలకులు, ఒక 4 లవంగాలు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఈ ఫస్ట్ వేసుకుంటే వాటిలి కలరు, అలాగే వాటిలి ఫ్లేవర్ అనేది మారిపోతుంది కాబట్టి లాస్ట్‌లో వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇదంతా చల్లారే వరకు మనం పక్కన పెట్టుకొని, చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో ఈ మిశ్రమాన్నంతా ట్రాన్స్‌ఫర్ చేసుకొని మెత్తగా పేస్ట్‌లాగా చేసేసుకోవాలి. ఎటువంటి వాటరు వేయాల్సిన అవసరం లేదండి. దాంట్లో ఉన్న తడే సరిపోతుంది. చూడండి ఇలా మెత్తగా అయితే సరిపోద్ది. ఇప్పుడు పొయ్యి మీద మరో కళాయి పెట్టుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో 2 బిర్యానీ ఆకులు, అలాగే మనం క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకొని చక్కగా వేయించేసుకోవాలి. మష్రూమ్స్‌లో వాటర్ అనేది ఎక్కువ ఉంటుందండి. అది బయటకు వచ్చేసే వరకు మనం వేయించుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇందాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇది ఒక 5-10 నిమిషాల పాటు మూత పెట్టి సిమ్‌లో మగ్గనిస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకొచ్చేస్తుంది. చూడండి ఇలా వచ్చినప్పుడు 2 కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక స్పూన్ పసుపు, టేస్ట్‌కి సరిపడా సాల్టు, ఒక స్పూన్ కారం, కొంచెం పెప్పర్ పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పెప్పర్ వేసుకోవాలి. వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. మనకి వాటర్ అంతా బయటకొచ్చేసింది చూడండి. ఇలా మనకి ముక్కలన్నీ గూడా చక్కగా మెత్తగా ఉడికిపోయినాయన్నమాట. చూడండి ఆయిల్ కూడా మనకి రిలీజ్ అవుతుంది.
అంటే ఆయిల్ విడిచేసిందంటే ఇప్పుడు మనం దీంట్లోని ఆ పేస్ట్ కూడా మనం చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న దాంట్లోనే ఇంకొంచెం వాటర్ గ్రేవీకి సరిపడా వాటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మష్రూమ్స్ అలాగే ఈ మసాలా మొత్తం గూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5-10 నిమిషాల పాటు సిమ్‌లో పెట్టి మూత పెట్టేసుకుంటే మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోద్దండి. చూడండి ఫైనల్‌గా కొత్తిమీర వేసేసుకుంటే అంతేనండి. మన వేడి వేడి మష్రూమ్స్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బావుంటుంది. రోటీస్, రైస్ దేంట్లోకైనా దీని టేస్ట్ అనేది బావుంటుంది. గ్రేవీ గూడా మనకి ఎక్కువ వస్తుందండి. ఇలా ట్రై చేయండి. చాలా టేస్ట్ బావుంటుంది. ఇది నా స్టైల్‌లో నేనెప్పుడు ఇలాగే ప్రిపేర్ చేస్తాను. నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి.